అందరికీ నమస్కారం అండి. మీ ఇంట్లో చిన్న పిల్లల ఆధార్ కార్డ్ ని కలిగి ఉన్నారా? అయితే ఈ అప్డేట్ ని తప్పకుండా చేయాలని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. అది ఏంటి అని తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. బాలాధార్ తీసుకున్న పిల్లలు 5 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా వేలి ముద్రలు అలాగే కనుపాప ఫోటోలు అప్డేట్ చేయాలని, లేకపోతే వారి యొక్క ఆధార్ ని డియాక్టివేట్ చేయబడతాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అయితే పేర్కోవడం జరిగింది. 5 ఏళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్ ఐరిస్ అవసరం లేకుండా కేవలం ఫోటో మాత్రమే తీసుకొని వాళ్ళకైతే బాలాధార్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అటువంటి పిల్లలు 7 ఏళ్లు దాటక మునిపే, అంటే 7 సంవత్సరాల దాటక మునిపే తప్పనిసరిగా వాళ్ళ యొక్క బయోమెట్రిక్ అండ్ ఐరిస్ ఫోటోలను వారి దగ్గరలోని ఆధార్ కేంద్రాలలో అప్డేట్ చేసుకోవాలని, వారి యొక్క ఆధార్ లో నమోదు అయిన, అంటే వారి ఆధార్ కి లింక్ అయిన ఫోన్ నంబర్ కి గవర్నమెంట్ నుంచి అయితే మెసేజ్ అయితే పంపించడం జరుగుతుంది. బాలాధార్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయోమెట్రిక్ అండ్ ఐరిస్ రెండూ కూడా అప్డేట్ చేసుకొని బాలాధార్ నుంచి నార్మల్ ఆధార్ కార్డ్ అనేది తీసుకోవాల్సింది గవర్నమెంట్ అయితే వాళ్ళకి మెసేజ్ రూపంలో కూడా పంపించడం జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపు పిల్లలు ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేసుకుంటే ఉచితమని, 7 ఏళ్లు దాటిన తర్వాత పిల్లలకు ఆధార్ అనేది అప్డేట్ చేసినట్లయితే 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని కూడా గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. 7 సంవత్సరాలు పైబడి కూడా ఇంకా బయోమెట్రిక్ ఐరిస్ అప్డేట్ చేయించుకున్న ఉన్నట్లయితే వారి యొక్క ఆధార్ ని డియాక్టివేట్ చేస్తామని కూడా గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి సో మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారికి 5 నుంచి 7 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు బయోమెట్రిక్ అండ్ ఐరిస్ అప్డేట్ అనేది దగ్గరలోని ఆధార్ కేంద్రాలలో చేపించడం మంచిది. పిల్లల ఆధార్ కి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది లింక్ చేపించండి. చాలా వరకు ఇప్పుడు తల్లికి వందనం కావచ్చు, ఇతర పథకాలకి సంబంధించి అండ్ స్కూల్లో ఏమైనా రిజిస్ట్రేషన్ పర్పస్ స్కాలర్షిప్ అలా వాటికి ఖచ్చితంగా ఓటీపీ అనేది అడగడం జరుగుతుంది బయోమెట్రిక్ కన్నా. అలాంటప్పుడు మీరు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేపించినట్లయితే చాలా ఈజీ అవుతుంది. సో ఇలా అప్డేట్ చేయించడానికి ఆధార్ కేంద్రానికి వెళ్ళినప్పుడు ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ అనేది చేపించండి, ఒకవేళ ఫోన్ నెంబర్ కి ఆల్రెడీ ఆధార్ లింక్ లేనట్లయితే. ముఖ్యంగా ఇంకోటి చెప్పాలి, చాలా మంది పిల్లల ఆధార్ కార్డు లో ఇంటి పేరు పూర్తిగా లేకుండా ఉండకపోవడం, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఓన్లీ ఇయర్ మాత్రమే ఉంటుంది, మంత్ డేటు లేకుండా. సో అలాంటి వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా ఇంటి పేరుతో సహా పేరు అనేది ఆధార్లో ఉండాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫుల్ గా ఉండాలి. డేటు, మంత్, ఇయర్ కరెక్ట్ గా పెట్టించుకోండి. పిల్లలకి ఇప్పుడు అవసరం లేకపోయినా వాళ్ళు 10th క్లాస్ లో అయినా వాళ్ళ డేటా అనేది కరెక్ట్ గా పెట్టుకోవాలనేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. సో బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఇంటి పేరుతో సహా డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు అప్డేట్ చేయించుకుంటే పిల్లలు 10th క్లాస్ లో అప్పటికి ఇబ్బంది ఉండదు. మీరు ఇప్పుడే కనుక బర్త్ సర్టిఫికేట్ అలా చేయించుకొని బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఆధార్ లో చేంజ్ చేసుకుంటే మంచిది. పిల్లలకి 10th క్లాస్ వచ్చినప్పుడు లేదా ఇంటర్ వచ్చినప్పుడు చేసామనుకోండి, బర్త్ సర్టిఫికేట్ చేయించాలన్నా కొంచెం అమౌంట్ ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్ అన్ని చేసుకొని కరెక్ట్ గా ఉంచినట్లయితే సో ఇతర పథకాలు కావచ్చు, లేకపోతే స్కాలర్షిప్ కావచ్చు, అన్నిట్లో కరెక్ట్ డేటా అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో నుంచి తప్పకుండా లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.